సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అన్న నమస్తే, అక్క నమస్తే. సుశీల అంటే మా అమ్మ పేరు సుశీల. నువ్వు అలాగే ఉన్నావు కాబట్టి మా అమ్మలాగా ఉన్నావు. ఎందుకు పార్టీలకు వెళ్ళావమ్మా? పార్టీలకు వెళ్ళిన తర్వాత ఏం చేసావు? ఎందుకు బయటికి రావాల్సి ఉంది? దానికన్నా ముందు అన్న, మీ పేరు వింటేనే ఒకప్పుడు నల్గొండ జిల్లా కానీ ఆ మిగతా వలిగొండ ప్రాంతంలో పోలీసులకి కంటి మీద కునుకు లేకుండా ఉండేది. శంకర్, పిట్ల శంకర్ అలియాస్ రాజన్న అలియాస్ శ్రీధర్ ఫీల్డ్లోకి వచ్చాడంటే ఖచ్చితంగా యాక్షన్ జరుగుతుంది అంటూ, ఆ టైంలో ఏ యాక్షన్ జరిగినా మీ చుట్టూ తిరిగేది. ఒక అలిపిరి విషయం కావచ్చు, ఏదే జరిగినా ఆశన్న గారి పేరు ఏ విధంగా ఉందో తర్వాత మీ పేరు ఉండేది. సిటీలో జరిగిన ఎన్కౌంటర్లకు ప్రత్యక్ష సాక్షిగా మీరు ఉండేవారు కొన్ని దాడులకి. మీ ఇద్దరు చూస్తుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చక్కగా ఒక చిన్న కుటుంబం, మీకు ఒక బాబు, హాయిగా ఉన్న మీకు ఎందుకు అప్పుడు మీ ఇద్దరు, అంటే మీరు ఏ విధంగా వెళ్ళారు? ఆవిడ రాయలసీమ, మీ తెలంగాణ అయినా మీ ఇద్దరు కలిపింది నల్లమల ఫారెస్ట్. కానీ ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పి ఎలాంటి పరిస్థితులు మీకు ఎదురయ్యి, ఆ పరిస్థితుల ప్రభావం ఏంటి, అడవులోకి వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం సాధించారా లేదా? బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నల్గొండ జిల్లా. ఏ విలేజ్ అన్న? వెల్వర్తి. 92 నుంచి పీపుల్స్ వార్ పార్టీ అక్కడ తిరుగుతుంటుంది. నాకు 93, 94లో పీపుల్స్ వార్ పార్టీ. ఏం చదువుకున్నారు మీరు? నేను 7th వరకు చదివాను. నేను 4th క్లాసు ఉన్నప్పుడే మా ఇంటికి షెల్టర్గా వచ్చేది దళం. ఇప్పుడు ఎవరు కమాండర్? అప్పుడు గోపన్న అని ఉండే. గోపన్న తర్వాత ఇంకా కొంతమంది మారిరు. 2006లో దేవన్ అని మా ఇంటి దగ్గరనే దొరికిండు పోలీసు వాళ్ళకు, డిప్యూటీ కమాండర్ ఆలయ దళం. తీసుకుపోయి మూసీ దగ్గర ఎన్కౌంటర్ చేసిర్రు. అప్పటికి ఇంకా నేను చదువుకుంటూనే ఉన్నా. దాంతోపాటు అప్పుడు అనిపించింది ఇట్లా కూడా తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తారా. ఆ టైంలో మా పెద్దన్నను కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి బాగా చిత్రహింసలు పెట్టారు. ఆయన కొట్టిన తర్వాత కొంతకాలానికి వస్తున్నటువంటి క్రమంలో పార్టీ రెగ్యులర్గా కలవడం, ఊర్లో సంఘం ఉండేది, సంఘ నిర్మాణాలు అన్నీ ఉన్నాయి. మహిళా సంఘం కావచ్చు, రైతు కుల సంఘం కావచ్చు, యువజన సంఘం కావచ్చు, అన్ని సంఘాలు, బాలల సంఘం కానించి కూడా ఉన్నది. బాలల సంఘం నుంచి నా ప్రయాణం మొదలైంది. అన్న అప్పుడు పరిస్థితులు ఎలాగుండను గ్రామాల్లో? పెత్తందారులు, పోకళ్ళు కానీ? పెత్తందారి పోకట అనేటువంటిది విపరీతంగానే ఉన్నది గ్రామంలో. అంటరానితనం ఉన్నది, పెత్తందారి పోకట. ఎవరన్నా అప్పట్లో వలిగొండ సామ్రాజ్యానికి అన్ని విలేజ్లకు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క దొర లేకపోతే రెడ్డి, వీళ్ళదే సామ్రాజ్యం ఉన్నది. అప్పుడు ఆధిపత్యం కూడా బాగానే నడుస్తున్నది. అన్ని ఊర్లలో అంటరానితనం ఉన్నది. ఇంకోటి కూలీ అనేటువంటిది కూడా తక్కువ రేట్లు ఉండడం, అసమానతలు అనేటువంటివి బాగా ఉండేటి. దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఉద్యమంలోకి పోవడం అనేటువంటిది జరిగింది. అంటే మీకు మీ ఇంట్లో షెల్టర్ తీసుకున్న తర్వాత గోపన్న మీకు బాధ్యుడు కమాండర్. అప్పుడు పార్టీలకు వెళ్ళిన తర్వాత మీకు ఇచ్చిన ప్రాధాన్యత ఇచ్చారు పార్టీ? నేను పార్టీలోకి పోకముందే మిలిటెంట్ పోరాటం చేసిన సంఘంలో. నేను ఇంటికాడ ఉన్నప్పుడే సీరియస్ మిలిటెంట్ని. మా విలేజ్లో కూడా తెలియదు నేను ఎంత వర్క్ చేస్తున్నా అనేటువంటిది ఎవరికి తెలియదు. అండర్ గ్రౌండ్. అప్పటికే ఊర్లలో పెత్తందారులను కావచ్చు, భూస్వాములను కానీ కొట్టడం అనేటువంటి దాంట్లో జిఆర్డి అనేటువంటి గ్రామరక్షక దళం అనేటువంటిది ఉండేది. దాంట్లో నేను సభ్యును. కొంతకాలానికి మళ్ళీ కమాండర్ని దానికి. అట్లా నాకు ఉద్యమం పట్ల బాగా ఇది వచ్చింది, అవేర్నెస్ వచ్చింది. నిర్బంధంలో కూడా అనేక భూస్వాములను కొట్టడం, ఆ టైంలో కరెంటుకు, విద్యుత్తుకు వ్యతిరేకంగా పోరాటం జరిగినప్పుడు అన్ని గ్రామాలకు పోయి సర్పంచ్లతోటి మాట్లాడి ధర్నా కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. 95. అప్పట్లో మీ దగ్గర కాకుండా కొంతమంది తుపాకీ పట్టుకోవాలన్న మోజుతో వెళ్ళేవారు అనేది ఒక వాస్తవం అంటారా? అట్లాంటి వాళ్ళని తీసుకోలేదు పార్టీలకి. మమ్మల్ని తీసుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. అంటే వయసు చిన్నగా ఉంది అనేటువంటిది, ఇంకా చదువుకోవాలనేటువంటిది, చెప్పిన పని కరెక్ట్ చేస్తాడా చేయడా అనేటువంటిది టెస్టింగ్ పెట్టడం. ఆ క్రమంలోనే మిలిటెంట్గా ఉన్నప్పుడే ఇన్ఫర్మర్ నేపంతో ఒక అతన్ని యాక్షన్ కూడా చేయడం జరిగింది ఇంటి దగ్గర ఉన్నప్పుడే. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు దేనికి మీ పరిమితి చేశారు?
అంటే గ్రామాల్లో తిరగడం, సమస్యలు వెతుక్కోవడమా, లేదు కేవలం యాక్షన్ టీం కనిపెట్టారా? ఆర్గనైజేషన్ ఫస్ట్ ఆలేరుదరంలో ఫుల్ ఆర్గనైజేషన్, అన్ని విలేజ్లని ముందు పైలట్ నేనే. ఎక్కడన్నా నా అన్నం కానీ లేకపోతే షెల్టర్ కానీ చూడడంలో కూడా నాదే ముఖ్య పాత్ర ఉండేది. అంటే గ్రామాలకు వెళ్ళి అన్నం తేవడం అంతా కూడా. మా కమాండర్ తర్వాత పాపన్న వచ్చిండు, పాపన్న వెళ్ళిపోయిండు కొంతకాలానికి. పోయిన తర్వాత మల్లన్న అని వచ్చిండు, శ్యామల వెంకటేశ్వర్లు అని చెప్పేసి కేసముద్రం నుంచి వచ్చిండు, ఎన్కౌంటర్ అయిపోయింది ఆయన. ఆయన వచ్చిన తర్వాత మాకు కమాండర్గా బాధ్యతలు ఉండే. తను మీరే ఫైనల్గా నన్ను బాగా ఎంకరేజ్ చేసేది, ప్రతి యాక్షన్లో ఇన్వాల్వ్మెంట్ చేసేది. రూట్ గైడ్ కూడా నాదే ఉండేది. ఒకసారి చూసిండంటే కంపల్సరీ దళాన్ని డిస్టర్బ్ చేయడు, అనుకున్న ప్లేస్కు చేర్చగలుగుతాడు ఇన్ టైంలో అనేటువంటిది నమ్మకం. ఎక్కువ ఏపీటీ మీకే ఇచ్చారా? మాకే ఇచ్చేది. బయట ఏపీటీలో రకరకాలుగా ఉంటాయి, పేపర్ అంటారు, ఒకసారి పెన్ అంటారు, రకరకాలు ఉంటాయి. అవును. మీరు ఎక్కువ దేనికి ఎక్కించుకున్నారు? ఇంగ్లీష్ పేపరా, తెలుగు పేపరా? అంటే అక్కడ మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులను బట్టి జనం ఏం వాడతారు అక్కడ అనేటువంటిది. జనం ఎక్కువ ఏది యూజ్ చేస్తారు, నోట్బుక్సా లేకపోతే పెన్నా, పేపరా, లేకపోతే సబ్బా, జెండు బొమ్మ, ఇంకా నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో. కొన్ని సందర్భాలలో టీ పౌడర్ కూడా చిన్నది పట్టుకొని కూడా నిలబడ్డటువంటి సందర్భం. టీ పౌడర్. కొన్ని సందర్భాలలో బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొని అంటే అక్కడ పరిస్థితి ఏది అనుకూలంగా ఉంటుంది, అక్కడ అనుకూలమైన వస్తువులని ఈజీగా అక్కడ దొరికే అటువంటి. మళ్ళీ మనం ఒకటి అడుగుతున్నామంటే అది అక్కడ ఆ ప్రాంతంలో లేదనుకో, మనం అది ఆటోమేటిక్గా అవతల డౌట్ వస్తుంది అనేటువంటిది ఇది చేసేది. అలాగే మీకు బాగా గుర్తుండిపోయింది చెప్పండి ఒక సంఘటన. బాగా గుర్తుండిపోయేటువంటిది అంటే, నేను ఆలేరు రైల్వే స్టేషన్లో నాకు ఒక రాష్ట్ర కమిటీ నెంబర్ వచ్చేది, మాధవ్ అని, మీరు పేరే వింటారు. నేను పోయి వాస్తవంగా నేను చూసిన కామ్రేడ్ రైతు వేషధారణలో ఉండు, నేను ఎట్లా అనేటువంటిది కన్ఫర్మ్ చేసుకోలేకపోయినా. ఎంతసేపు ఉన్న పాయింట్ ఇంకా వేరేది ఏదైనా వేసుకొని వస్తుండొచ్చులే అని చెప్పేసి చూస్తూ ఉన్నా. నేను పట్టుకున్నటువంటిది పట్టుకొని నా దగ్గరనే కూర్చొని 10 నిమిషాలు ముచ్చట పెట్టిండి. ఎక్కడ పట్టలేదా? ఆయన కోడ్ పట్టుకోలేదు. నన్నే ఐడెంటిఫై చేయాలి ఆయన, నేను చేసేది కాదు. ఇక నేను పట్టుకున్నటువంటి కోడ్ను పట్టుకొని చేయాలి. రైనర్స్ పెన్ను పట్టుకున్నా, ఒకటి చిన్నది నోట్బుక్ గీతలది, 2 పట్టుకొని నిలబడాలి. అంటే స్కూల్ స్టూడెంట్ లెక్కనే ఉండాలనేటువంటిది చెప్పారు. సరే అని చెప్పేసి నేను అట్లనే పోయినా, అట్లనే నిలబడ్డా. వచ్చి 10 మినిట్స్ నిలబడ్డాడు, టైం అయిపోతుంది. మళ్ళీ ఆర్వీకి పోవాల్సి వస్తుందేమో నెక్స్ట్ ఏపీటీకి, ఏం చేద్దామని అటు ఇటు అంటుంటే మళ్ళీ చేయి పట్టుకోండి, ఏం పేరు అని అన్నాడు. అప్పుడు పేరు అడిగినప్పుడు ఏం చెప్పాలనేటువంటిది ఒకటి ఉండే. పేరు అడిగినప్పుడు నా పేరు రాములు అనేటువంటిది నేను చెప్పిన. ఇంత స్మార్ట్గా ఉన్నావు, రాములు అని పెట్టుకుందాం ఎందుకని. నా పేరు రాములే మరి అని నేను చెప్పాల్సిన పేరే అది, ఇతనే కావచ్చులే కానీ నాకు కన్ఫర్మ్ అయింది. సరే అని వెళ్ళిపోయినాం. అదొకటి గుర్తున్నది. ఇంకోటి జడ్చర్లలో నేను ఏపీటీకి పోయినా. జడ్చర్ల సిటీ నుంచి వచ్చిన. సిటీ అప్పుడు యాక్షన్ టీం ఉన్నది, పోతున్నా. ఏపీటీ లేదు, నాకు ఉన్నటువంటిది కొల్లాపూర్లో ఉన్నది. సింగోటం దగ్గర, కొల్లాపూర్ దగ్గర ఒక సింగోటం ఉంటుంది, ఆ సింగోటం దగ్గర నాకు ఏపీటీ ఉన్నది. పానగల దళం ఉండే ఇక్కడ, అందులోనే పటేల్ ఉన్నాడు సూర్యం పేరు మీద. అక్కడ నేను ఏపీటీకి వెళ్ళాలి. నేను వెళ్ళిన తర్వాత కొత్తపల్లి మీకు ఐడియా ఉంది కదా, పోయి ఆ బస్సు ఏం చేస్తుందంటే తిరుక్కుంటూ వెళ్ళిపోతుంటుంది. బస్సు ఎక్కినా, ఒక నోట్బుక్ తీసుకున్నా, చర్మాస్ అంగేసుకున్నా. ఇప్పుడు చర్మాస్ అంగి వాడేది, చర్మాస్ అంగేసి ఫుల్ది మలిసిన లెటర్స్ ఉన్నాయి అన్ని ఇందులో మలిసేసిన. ఇంకా వేరే లగేజ్ కూడా ఉండే. పైన నేను కూర్చున్నది కాకుండా వేరే దగ్గర వేసేసిన దాన్ని. ముందుకు పోయిన తర్వాత కొత్తపల్లి మండలం వస్తుంది. అడిగిపోగానే అవుట్ పోస్ట్ ఉంది ఆడబట్టి, పోలీస్ స్టేషన్. బ్యాచ్ ఎక్కేసింది. ఎంతమంది? ఒక 30 మంది ఎక్కింటారు, స్పెషల్ పార్టీ. నేను అందులోనే ఉన్నా. ఇక నాకు అర్థమవుతలేదు అసలు నేను వెనుకకు తిరిగి చూస్తున్నా. ఇక నేను ఎక్కడ మిస్టేక్ అయింది నాది, నేను ఎక్కడ ఐడెంటిఫై అయినా, పోలీస్ అంత తొందరగా ఎక్కేసిరేంది
అని చెప్పేసి నేను చూసుకుంటున్న క్రమంలో అక్కడికి రాగానే కొత్తపల్లి దిగే వాళ్ళు ఎవరు స్టూడెంట్స్ అనే వరకు అందరు లేచారు. స్టూడెంట్స్ ఎవరు సాయంత్రం టైం 4:30-5 ప్రాంతం. నేను ఒక్కనే మిగిలిపోయాను. వెనకనేమో 2-3 రైతులు మహిళలు ఉన్నారు. సర్లే అని చెప్పేసి ఇట్లనే కూర్చున్నా, డోర్ పక్క పెట్టి కూర్చున్నా. దానికి కమెంటింగ్ చేసేటువంటి ఆఫీసర్ వచ్చేసి నా దగ్గర కూర్చున్నా. ఆ AK-47 నాకు ఇచ్చిండి పోయి. AK-47 నా చేతిలోనే ఉంది. ఇక ఏం చేయాలి దీన్ని చూసిన, లాక్ వేసి ఉంది, లోడ్ చేసి ఉంది. చూద్దాం అవకాశం దొరకకపోతుందా, చివరి టైం వరకు ఆలోచిద్దాం అనేటువంటిది అనుకుంటున్నా. వాళ్ళు సెట్లో మాట్లాడుకుంటారు. అడిగిన సార్ ఇది ఏమన్నా ఇదవుతుందా ఇది అంటే ఏం లేదు తాళం పెట్టిన దానికి అని చెప్తాను. సరే అని చెప్పేసి అట్లే పట్టుకున్నాను. తీసుకోవట్లేడు. ఆ సెట్ మాట్లాడుకుంటుండు. ఫిస్టోల్ ఉంది ఎక్స్ట్రా ఆయనకు. ఎట్లా ఏం మాట్లాడుతున్నారు? సార్ ఇక్కడి వరకు వచ్చినాం, అక్కడి వరకు వచ్చినాం, ఇంకా 15 నిమిషాలలో అయితే ఆపరేషన్ పాయింట్కి వెళ్ళిపోతాం అని చెప్పేసి అంటారు. అనుకున్న పాయింట్కి వెళ్ళిపోతాం సార్ అని చెప్పేసి అంటారు. అనుకున్న పాయింట్ అంటే ఇంకా నాకు 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు ఉంది. 15 నిమిషాలలో బస్సు పోదు. మొత్తం మీద అయితే ఏదో చేస్తాడులే అనుకున్నా. ఆలోచించకుండా వస్తున్నా. ఆయనతోటే ముచ్చట పెట్టుకుంటున్నా. వాకిలా మాట్లాడుతున్నారు. వెనక ఆయన ఏం చదువుతున్నావు, ఎట్లా అంటే ఇట్లా చదువుతున్నా, జడ్చర్ల పలానా కాలేజీలో చదువుతున్నా అని చెప్తున్నా. టక్కున ఒక ఊరికి రాగానే బ్రిడ్జి మధ్యలో ఆపేసారు బండిని. ఇంకా అయిపోయింది అనుకున్నా. ఈ టైం అయిపోయింది, ఇంతటితో బ్రిడ్జి మధ్యన ఆపిండంటే చెకప్ పెడతాడు, కొట్టిపడేస్తాడు అని ఆలోచిస్తున్నా. ఏం చేద్దాం చూద్దాం. చివరి నిమిషం ఇంకా ఒక 10 మినిట్స్ సెకండ్స్ దిగుతున్నారు. బ్యాచ్ దిగుతుంది. ఈయన అట్లనే కూర్చున్నాడు. తర్వాత చిన్న మంచిగా చదువుకో అని చెప్పేసి అందరు దిగిన తర్వాత భుజం మీద చేసి బాగా చదువుకో అని చెప్పేసి మళ్ళా నువ్వు పోలీస్ ఆఫీసర్ కావాలి మంచిగా అని భుజం మీద చేసి వెళ్ళిపోయేంత వరకు కూడా అట్లనే ఉన్నది. అంటే ఇట్లా చాలా నాకు కొన్ని తెలుసు, ఇట్లా జరుగుతుండొచ్చు, జరుగుతాయి అనేటువంటిది నేను విన్నా. ఓసారి సుధాకర్ కూడా, సూర్యం అన్న కూడా ఏం చెప్పేదంటే, మనం గాబరపడద్దు. ఫస్ట్ శత్రువు బలమైనోడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గాబరపడద్దు. ఏ క్షణమన్న ఒక్క సెకండ్ అవకాశం దొరికినా బయటపడతాం. మనం ముందే గాబరపడి నినాదాలు చేయడమో లేకపోతే జిందాబాద్ అనడమో ఇదనడమో అదనడం వల్ల మనం నష్టపోతాం అనేటువంటిది ఒకటి నాకు మైండ్లో మెదిలింది. అది అట్లా నేను సేఫ్ సైడ్ అది అక్కడ ప్లే చేశారా? చేశాను. వాళ్ళు దిగి ఎక్కడికి వెళ్ళారు? పెట్రోలింగ్కి వెళ్ళి, అంటే ఊరు వాళ్ళు చూస్తే ఇబ్బంది అవుతుంది అనేటువంటిది వాళ్ళు చూసుకొని ఒక ప్లేస్లో ఉన్నాడో కూడా తెలియదు. అట్లా తర్వాత మీరు ఏపీటీ కలిసారా? కలిసిన. ఇట్లా జరిగిందంటే అంత పరిశాన అయిపోతారు. ఇక ఏం కాదులే అని చెప్పేసి సూర్యమన్న ఏం కాదులే ఇట్లా మస్తుగా జరుగుతాయి. రాయలసీమ బిడ్డ ఇటువైపు ఎందుకు తిరిగావు? అంటే మాది సొంతూరు ఎవరు? మాది అనంతపురం డిస్టిక్ అన్న. అనంతపురం నుంచి సింగనమాల ఉందిగా, సింగనమాల మండలం వస్తుంది, చెదర్ల మా గ్రామం. అయితే ఆ అమ్మమ్మలూరు ఇక్కడ నర్సినేకుంటుంది. అక్కడ ఫ్యాక్షన్ ఎక్కువ కదమ్మా. ఇది కూడా పార్టీ కూడా ఉంటుంది ప్రభావం. పార్టీ ప్రభావం అంటే కొరపాడు నుంచి పరిటాల శ్రీరాములు గారు అటువైపు ఉంటుంది కదా. అటువైపే, అటువైపు అక్కడి నుంచి కూడా రిక్రూట్మెంట్ ఉందన్న. ఇప్పుడు కొరపాడు నుంచి శేఖర్ అని చెప్పేసి చంపలేదు ఒక ఆయనని, ఆయన మా కమాండర్. ఆయన నువ్వు ఎందుకమ్మా పార్టీ వైపు వెళ్ళావు? పార్టీ చదువుకోకుండా చిన్నప్పుడే అమ్మ నాయన చనిపోయారు అన్న. చిన్నప్పుడే చనిపోయింది అమ్మ, నేను పుట్టంగానే చనిపోయింది. తాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికానే సాధిండు నన్ను. సాధినాక తర్వాత ఒక 11 సంవత్సరాలు రాగానే నా తాత చనిపోయిండు. తాత చనిపోగానే మా అమ్మ వాళ్ళ మేనమామ గారు పెనకచర్లలో ఉంటారన్న. పెనకచర్లకు తీసుకుపోయారు. పెనకచర్లకు తీసుకుపోయి ఇంక అక్కడ వాళ్ళు అంటే 7 మంది వాళ్ళు అన్నదమ్ములు, మా అమ్మ వాళ్ళ మేనమామలు. ఆ 7 మంది దగ్గర మంచి కొనాలి అట్లా ఉంచుకునేది అన్నట్టు. అట్లా రోజు కూలికి పోయేదన్న. కూలికి పోయే లోపల
అక్కడ డ్యామ్ వర్క్ జరిగింది. డ్యామ్ వర్క్ కాడ దళాలు కలిసినాయి. కలిస్తే ఇంకా అప్పుడప్పుడు అన్నం ఇచ్చేది ఇవన్నీ ఇచ్చేది. మా ఊళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆడ వెనకచర్లో మూమెంట్ ఉండే. అక్కడి నుంచి ఇక ఊరంతా ఎందుకు నువ్వు నీకెవరు లేరా, ఎందుకు ఉండడం ఇంటికాడ, నువ్వు కూడా పార్టీలోకి వెళ్ళిపోయి ఎందుకు, ఏం చేస్తావు, వీళ్ళు పంచుకొని నిన్ను కూలి చేయించుకునేదానికి అది ఇదని చెప్పేసి అన్నారు. అనగానే అట్నే పార్టీ సంబంధాలు అట్నే దళాల దగ్గర పోడు వచ్చుడు, మళ్ళీ మేము పని కాటికి దళాలు వచ్చుడు, పాటలు పాడు ఇవన్నీ చేసినాం. అటు నుంచి ఇంకా వెళ్ళిపోయినా. 13 సంవత్సరాలు పార్టీ తీసుకొని అంటే పార్టీ లోపల పోయినాక 13 సంవత్సరాలు, 12 సంవత్సరాల లోపలే నాకు పార్టీ పరిచయాలు అన్నీ అయిపోయినాయి. కరెక్టే అమ్మా, కానీ పాలన తీసుకోవడం అనేది నేరం కదా, వాళ్ళు పార్టీ ఒప్పుకుందా? అంటే దళాల్లో ఒక 2 నెలలు అట్లా తిప్పుకురన్న, అంటే బయట పని చేయించారు. తర్వాత స్టేట్ కమిటీ రాష్ట్ర కమిటీ వాళ్ళు అక్కడ సమావేశం అయ్యి వాళ్ళు వద్దు అట్లా బాల్యం తీసుకుంటే ఇట్లా ప్రచారాలు చేస్తారు వద్దు అని చెప్పేసి మళ్ళీ కొన్ని రోజులు బయట పెట్టారు. కొన్ని రోజులు బయట పెడితే నేను బయట ఉండనే ఉన్నాను, నేను దళాల్లోకి వచ్చే పని చేస్తాను అని చెప్పేసి పోయినాను. అప్పుడు వేరే సమయంలో అక్క కూడా ఇంకా వేరే అక్కలు ఉన్నారా? ఉన్నారన్న, జ్యోతక్క, తర్వాత నిర్మల, లక్ష్మక్క అని ఒక ఆమె అమర్రాలైంది, ఎర్ర సత్యం భార్య ఉంది కదా ఆమెనే మా కమాండర్. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడపిల్లకి కొన్ని ప్రాబ్లమ్స్ సమస్యలు వస్తాయి, అవన్నీ వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఏం అట్లా ఏమి ఉండదన్న, అన్ని అర్థం చేసుకుంటారు. అన్ని ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ లేడీస్ ఉంటారు. అప్పటికే మేము 9 మంది ఉంటుంది అప్పుడు లేడీస్ని దళాల్లో. అంటే ఒక్క దగ్గరే ఉండేది 20 మంది 25 మంది దాకా ఉండేది. మేము కొన్ని సందర్భాలు ఏంటంటే ఇప్పుడు ROC వాళ్ళకు మాకు కాల్పులు కూడా అయినాయి. అప్పుడు ఫుల్గా సీరియస్గా ఉండే. అప్పుడు ROC పరిటాల రవి వాళ్ళు అప్పుడు కాల్పులే జరిగినాయి. కురాకలపల్లి అని ఒకటి ఉంటుంది అన్న కర్ణాటక దగ్గర, అక్కడి నుంచి కాల్పులే జరిగినాయి వాళ్ళకి, ROC వాళ్ళకు మాకు. అప్పుడు పట్టోలు గోవర్ధన్ రెడ్డి కూడా ఒక సంఘం పెట్టుకుని తిరిగారు కదా? అవునా, అక్కడ ఆయన ఎదురుపడ్డారు ఎప్పుడైనా? ఎదురుపడ్డాడు. అంటే దుక్కిలోనే ఫైరింగ్ కూడా జరిగిందన్న వాళ్ళకి మాకు. ఏ పట్టోలు గోవర్ధన్ రెడ్డికి మీకు? మాకు. అన్న మీరు 2 APTలు జాగ్రత్తగా తప్పించుకున్నారు, లేదంటే మీరు దొరికింటే తర్వాత జరిగేది APTలో పెద్ద ప్రమాదం జరుగుంటుంది. తర్వాత పార్టీలో మీ జర్నీ ఎలా వెళ్ళింది, ఎక్కడెక్కడ తిరిగారు? మీరు చాలా పెద్ద వ్యక్తుల దగ్గర పనిచేశారు. ఒకరు పటేల్ సుధాకర్ రెడ్డి గారు, 2 తక్కెడపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న అలియాస్ శేషన్న దగ్గర. ఆయన అసలు చాలా బయటికి కామ్గా కనిపిస్తాడు, కానీ టెక్నికల్గా ఆయన మించి సౌండ్ లేదు. అలిపేరు విషయంలో కానీ ఎక్కడైనా సరే, అంటే పార్టీలో అప్పట్లో టెక్నికల్ పవర్ ఆయనకు ఒకరికే ఉంటుంది. ఒకసారి ఆయన గురించి ఈయన గురించి చెప్పండి, మీ జర్నీ ఎలా కొనసాగింది చెప్పండి. జర్నీ ఆలేరు నుంచి మొదలైంది నాది. నేను ఆలేరు దళంలో ఉన్నప్పుడే అక్కడ నల్గొండ జిల్లాలో కిరణ్ కుమార్ అని చెప్పేసి జిల్లా సెక్రటరీ ఉండే. ఎవరు? ముక్క వెంకటేశ్వర్లు కిరణ్ కుమార్, ఆయన జిల్లా సెక్రటరీగా ఉన్నాడు. నన్ను సంజీవ్ అన్న మేకల దామోదర్ రెడ్డి అని చూసిండు, నన్ను చూసిపోయి అక్కడ ఎన్కౌంటర్ అయ్యిండు. ఆయన పంపించేటప్పుడు నేనే పోయినా. అప్పటికి ఇంకా మిలిటెంట్నే. పోయి వచ్చిన తర్వాత ఈ జర్నీలో భాగంగా రిక్రూట్మెంట్ చేసుకున్నాక పటేల్ సుధాకర్ రెడ్డి జైలు నుంచి అప్పుడే బయటకు వచ్చిండు. పటేల్ సుధాకర్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిండు నేను దళంలో తిరిగేటప్పుడు. మా ఏరియాకు కూడా తను విజిటింగ్కి వచ్చిండు. ఎవరెవరు వచ్చారంటే మాధవ్, వెంకటేశ్వర్లు, కిరణ్ అన్న, పటేల్ సుధాకర్ రెడ్డి, ధర్మన్న అని జననాట్య మండలి ఆయన, ఈ 4 వచ్చారు. వచ్చినప్పుడు నన్ను చూసిండు, నాది అంటే నా ట్రాక్ అంతా చూసి పటేల్ సుధాకర్ రెడ్డి ఈయన నాకు కావాలి నేను తీసుకెళ్తా అని చెప్పేసి మా కమాండర్ తోటి చెప్తే, మా కమాండర్ నేను పంపించాను, మళ్ళా నేను పంపించాను, నాకు ఇక్కడ ఉన్నది ఒక పర్సనే కరెక్ట్, నాకు దళం నిలబడాలంటే ఆ పర్సన్ ద్వారానే ఇదిగా ఉంటుంది. నేను 2 years దళంలో తిరిగినా కానీ ఒక ఎన్కౌంటర్ కానియలేదు. నా సర్వీస్ మొత్తం ఒక ఎన్కౌంటర్ కూడా జరగలేదు. నాకు దళం మీద ఎన్కౌంటర్ అయినటువంటి దాఖలాలు లేవు. కానీ దళం చేసే ఆపరేషన్లు ఉన్నాయా? ఆపరేషన్ పోలీస్ రికార్డులో ఉన్నటువంటి, నేను ఆలేరు దళంలో ఉన్నప్పుడు 3 యాక్షన్ చేసిన. వర్కుట్పల్లి ఎన్కౌంటర్కు నిరసనగా CPM అతన్ని వెలుగొండ టౌన్లోనే కొట్టేసిన. రెండవది రామచంద్ర అని 4 years ఇన్ఫార్మర్, తనని వెలుగొండ పోలీస్ స్టేషన్ ముందు పట్టుకుపోయి
అక్కంపల్లి స్టేజ్ దగ్గర కొట్టేసినాం. అందులో మీతో పాటు బాలన్న కూడా ఉన్నారా? వరకొప్పుల మల్లయ్య కూడా ఉన్నారా? ఒక్కడ ఉన్నాడు. ఆ ఒక్క యాక్షన్లో మాత్రమే తను అప్పుడు రిక్రూట్మెంట్ అప్పుడే తీసుకున్నారు, నిర్బంధం ఉందని తను పంపించారు. దానికి కమాండర్ని నేనే. రాములు ఉన్నాడు, కోనపూరి రాములు. మూడో యాక్షన్లో మూడో యాక్షన్ ఇక్కడ ఇది మూడో యాక్షన్. ఫస్ట్ ఏమో కంచనపల్లి బీజేపీ లీడరు, నేను పోలీస్ అంటే దళంలోకి రిక్రూట్ అయ్యే ముందే ఒకటి పోలీస్ యాక్షన్ కానిస్టేబుల్ కొట్టేసిన. ఎక్కడ? ఆలేరులో కొట్టిన లక్ష్మీనారాయణ నాయుడు. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒకటి యాక్షన్ చేస్తారు, అది ఎవరు చేశారు? అది మేము చేయలేదు. గుట్ట ప్లాస్టింగ్ అప్పుడు రెక్కి మొత్తం నాదే. పోలీస్ స్టేషన్ రెక్కి స్టేషన్ ఎందుకు ఫెయిల్ అయింది? అయితే దాంట్లో ఫెయిల్ కావడానికి అంటే మేము వాస్తవంగా ఏంటంటే పటేల్ సుధాకర్ రెడ్డి ఉన్నాడు, మొత్తం రెక్కి తన ఆర్కే కూడా ఉన్నారట కదా అప్పుడు? ఆర్కే ఉన్నాడు. ఆర్కే నల్లమల్లలో రాచకొండ ఏరియాలో ఉన్నాం. అయితే మేము పోలీస్ స్టేషన్ అంతా రెక్కి ఫైనల్ రెక్కి అంతా చేసినాం. దీన్ని ఆపరేటింగ్ కూడా పటేల్ సుధాకర్ రెడ్డి దగ్గరుండి చేయాలనేటువంటిది అనుకున్నారు. అనుకున్న తర్వాత ఆర్కే ఉండి నువ్వు అవసరం లేదు, మనం ఇంత చిన్నదానికి మనం పోవాల్సిన అవసరం లేదని ఆపిండు. ఆర్కేని ఆపిండు కాబట్టి మేము కూడా ఆగిపోవాలి. ఆర్కే ఆపిండు కాబట్టి నేను కూడా ఆగాల్సి వచ్చింది ఆ టైంలో. దాన్ని పోలీస్ స్టేషన్ పేల్చి అనుకున్నటువంటి వ్యవధి మనం చేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం రిట్రీట్ అయితే బయటపడేటోళ్ళం. మనం పెట్టినటువంటి లారీలు ఏవైతే ఉన్నాయో ఆ లారీ డ్రైవర్లు గాబరకు గురై బండి బొమ్మల రామారం వైపు మలిపారు. తురకపల్లికి పోక ముందుకే ఇట్లా మధ్యలోకి వెళ్ళి ఒకటి దారి ఉంటుంది, పాత గుట్ట మీదకి వెళ్ళి ఒక దారి ఉంటుంది. ఆ దారి మడి తిరిగి బసవపురం నుంచి ఇట్లా వచ్చి మధ్యలోకి వెళ్ళి ఇట్లా మధ్యలోకి వెళ్ళి అనాజపురం అని ఉంటుంది. అనాజపురం నుంచి యువతలకి రావాలి. ఇప్పుడు ఏదైతే టోల్ గేట్ ఉన్నదో బేబీనగర్ బేబీనగర్ టోల్ గేట్ యువతలకి వెళ్ళి ఎమ్మటే మళ్ళా మూసి దాటి వెళ్ళిపోవాలి. కానీ మూసి అప్పటికి వరదల్లో ఉంది కదా? లేదు, అప్పుడు ఈ యాక్షన్ అయ్యేటప్పటికి మూసి వరదలలో లేదు, మూసి దాటే వచ్చింది దళం. దళం వచ్చిన తర్వాత ఎప్పుడైతే యాక్షన్ అయిందో, ఒక రోజు ఎక్స్టెన్షన్ అయిందో, వరద అనేటువంటిది తీవ్రతరం. ఓకే, దానివల్ల అది యాక్షన్ ఫెయిల్ కావడం జరిగింది. ఫెయిల్ కావడానికి కూడా బలమైనటువంటి కారణం ఏంటంటే, మనం రిట్రీట్ అయ్యేటప్పుడు సాధ్యమైనంత వరకు వెహికల్స్ వాడొద్దు అనేటువంటిది. ఫస్ట్ వాడినటువంటి వెహికలే బయటపడాలి, ఇక తర్వాత నడుచుకుంటూ మాత్రమే పోవాలి. ఆ రోజు సహకరించలేదు కాబట్టి, వాతావరణం సహకరించలేదు. పోయి చూసేవారికల్లా వరద ఉధృతం ఉంది అనేటువంటిది అని అనుకున్నటువంటి వాళ్ళు ఆ మూసి దగ్గరికి రాలేదు. ఇంకా బట్టుగూడెం ఆ మధ్యలోనే ఉన్నారు కాబట్టి అక్కడ స్టే చేయాల్సి వచ్చింది. స్టే చేసిర్రు. ఏదైతే ట్రాక్టర్ కోసం పోయిర్రో, ట్రాక్టర్ కోసం ఒక ట్రాక్టర్ కోసం పోతే వాడు ఇస్తా అని చెప్పినటువంటి రైతు ఏం చేసిండంటే దాని గాడుపు తీసి పడేసి, అట్లా 2-3 ట్రాక్టర్లు మనకు మిస్ అయినాయి. అందులో ఒక అతను ఇట్లా ట్రాక్టర్ అడిగిర్రు అనేటువంటిది పోలీస్కు ఇన్ఫర్మేషన్ పోయింది. అంటే ట్రాక్టర్ అడిగిరంటే ట్రాక్టర్ మీద దాటుతారు అనేటువంటిది మెసేజ్ ఉంది పోలీస్కు. అవును, కానీ అదొకటే కాకుండా ట్రాక్టర్ మీద దాటి వస్తున్నప్పుడు ఒక దగ్గర ఆగినప్పుడు అయితే దీన్ని ఏం చేసిర్రు అంటే ట్రాక్టర్ దగ్గర ఎక్కిన తర్వాత అందరూ కూర్చునేటప్పుడు ఎవరి పొజిషన్లో వాళ్ళు కూర్చుంటే బాగుండేది. కూర్చోకుండా ఏంటంటే ట్రాక్టర్ ఎత్తేస్తున్నటువంటి క్రమంలో ఇది సరిగ్గా కూర్చోవస్తలేదు, జరాగురి అని చదువుకొని కూర్చుందాం అనేటువంటిది అని కరెక్ట్ పోలీస్ పార్టీ ఉన్నటువంటి ప్లేసుల్ని ట్రాక్టర్ని నిలబెట్టారు. పోలీస్ ఆపింది కాదు, పోలీస్ ఆపలేదు. కానీ అక్కడ కామ్రేడ్ అనే పదం వాడడం, టార్చ్ లైట్ వేయడం అనేది పోలీసుకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి అది ఏమైందంటే కామ్రేడ్ అంతా చదువుకోండి అనేటువంటి కాషన్ వచ్చింది. ఆ కాషన్ వచ్చినప్పుడు వినేటువంటిది ఒకటి ఉంటుంది, ఇన్నర్ కానీ అవునా కాదా అనేటువంటిది తేరుకున్నారు. తేరుకొని గట్టిగా వీళ్ళు ఏం చేశారంటే పోలీసు వారు ఎవర్రా అని చెప్పేసి అనేవరకల్లా నువ్వురా అనేటువంటిది వచ్చేసి, రైతు వేషధారణలు అయితేనేమో ఎవరు మీరెవరు అనేటువంటిది, నువ్వునివిరా అని అంటుండే ఎవరంటారు, ఓహో ఇది దళమే అయి ఉంటుంది అనేటువంటిది ఒకటి కన్ఫర్మ్ చేసుకొని ఫస్ట్ వాళ్ళు ఫైరింగ్ ట్రాక్టర్ మీద చేయలేదు.
సైడ్కు ఫైర్ చేసే వరకు ఇక్కడ అపోజిట్ ఫైర్ స్టార్ట్ కాగానే కన్ఫర్మ్ అయిపోయింది. ఏదైతే అసాల్ట్ టీము ఉంటుందో అసాల్ట్ టీము మెయిన్ ఇంపార్టెంట్. ఏ రైడ్ అయినా సక్సెస్ కావాలన్నా మనం పోతున్నప్పుడు కూడా తారసపడ్డటువంటి శత్రువుని నిర్మూలించాలనుకున్నా కానీ అసాల్ట్ టీం పైలట్ టీం ఉంటుంది. అది ఏమైందంటే ఫైరింగ్ స్టార్ట్ కాగానే దుంకి పరుగుడు పెట్టారు. రిటాలియేషన్ ఉంటే నష్టం అనేటువంటిది లేదాడ. కిరణ్ చనిపోయేటువంటి వాడు కాదు. దాంట్లో కొంతమంది కమాండర్ స్థాయి జిల్లా కమిటీ స్థాయి కామ్రేడ్స్ ఉన్నారు. వాళ్ళు ఆ డోర్ ఇంజన్ మీద కూర్చున్నటువంటి వాళ్ళు ఫైర్ చేయకపోవడం వల్ల ఒక కామ్రేడ్ ఇద్దరు కామ్రేడ్స్ నష్టపోవాల్సి వచ్చింది అక్కడ. అంటే అక్కడ రిటాలియేషన్ ఉండకూడదు. వీళ్ళు ఫైట్ చేయలే, రిటాలియేషన్ చేస్తుంటే ఉండేది కాదు. ఓకే, ఇదంతా కూడా సమీక్ష చేస్తుంది. సమీక్ష ప్రతిదీ కూడా విమర్శ సమీక్ష విమర్శ ఆత్మవిమర్శ దాని మీద ఖచ్చితంగా రివ్యూ అనేటువంటిది చేయాల్సిందే. అన్న గుట్ట బ్లాస్టింగ్ లో మీరు వెళ్ళి ఉంటే కథ వేరేగా ఉండేది అని తెలుస్తుంది. అవును, ఆర్కే గారు పటేల్ గారికి వద్దనపోవడం, ఆ వద్దన్న తర్వాత పటేల్తో పాటు ఉన్న మీరు కూడా వెళ్ళలేదు. ఆ విధంగా మిస్ అయినవి ఏమున్నాయా, సక్సెస్ అయినవి కానీ? సక్సెస్ ఉంటాయి, మేము పోతాయి అంతే. ఏం సక్సెస్ ఏమని చెప్పండి యాక్షన్లో? అంటే నేను అన్ని సివిల్ యాక్షన్సే, పిఎస్ల మీద తక్కువ అటాక్. సివిల్ ఏది 1-1 కొట్టడం? 1-1